హాయ్! మీరు టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ హ్యాండ్‌లో పట్టుకొని ఫేవరెట్ షో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు యాడ్స్ వస్తాయి. మళ్ళీ వస్తాయి. మళ్ళీ మళ్ళీ వస్తాయి. 1 అవర్‌లో ఎన్ని మినిట్స్ యాడ్స్ వస్తున్నాయో కౌంట్ చేశారా? 18 మినిట్స్, 20 మినిట్స్, కొన్ని న్యూస్ ఛానల్స్‌లో 25 మినిట్స్ కూడా. అంటే మీరు వాచ్ చేసే కంటెంట్ కంటే యాడ్స్ దాదాపు సగం. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మాక్సిమం 12 మినిట్స్ మాత్రమే యాడ్స్. ఇది టీవీ వ్యూవర్స్ కి మాత్రమే గుడ్ న్యూస్ కాదు. మీ బిజినెస్ కి, డిజిటల్ మార్కెటింగ్ కి కూడా డైరెక్ట్లీ ఇంపాక్ట్ చేస్తుంది. ఎలా అంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. 2012లో ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్లియర్ రూల్ తీసుకొచ్చింది. 1 గంటలో మాక్సిమం 12 మినిట్స్ మాత్రమే యాడ్స్ వేయాలి. అందులో 10 మినిట్స్ కమర్షియల్ యాడ్స్, 2 మినిట్స్ సెల్ఫ్ ప్రమోషన్. సింపుల్ గా అనిపిస్తుంది కదా, కానీ టీవీ ఛానల్స్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. 17 ఛానల్స్ కలిసి కోర్టుకు వెళ్ళాయి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాడ్స్ మా రెవెన్యూ, మీరు లిమిట్ పెడితే మేము సర్వైవ్ అవ్వలేము. ఈ ఫైట్ ఏకంగా 13 ఇయర్స్ నడిచింది. 2012 నుండి 2026 వరకు వ్యూవర్స్ మాత్రం యాడ్స్ భరిస్తూనే ఉన్నారు. కోర్టు వెర్డిక్ట్ ఏం జరిగింది? మే 29, 2026 ఢిల్లీ హైకోర్టు ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చింది. ట్రాయ్ కి ఫేవర్ లో జడ్జిమెంట్ ఇచ్చారు. 12 మినిట్స్ లిమిట్ కన్ఫర్మ్డ్. కోర్టు చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. టీవీ అనేది క్యాప్టివ్ ఆడియన్స్. వ్యూవర్స్ కి జీరో కంట్రోల్. అందుకే ఎక్సెసివ్ టీవీ యాడ్స్ వ్యూవర్స్ కి చాలా ఫ్రస్ట్రేటింగ్. అందుకే ఈ రూల్ నెసెసరీ అని కోర్టు క్లియర్లీ చెప్పింది. టీవీ ఛానల్స్ కి లాస్ అవుతుందా? అంత సింపుల్ కాదు. చాలా మంది అనుకుంటారు యాడ్స్ తగ్గాయి కాబట్టి ఛానల్స్ కి లాస్ అని. కానీ ఎకనామిక్స్ అలా పనిచేయదు. ఇన్వెంటరీ తగ్గింది అంటే అవైలబుల్ యాడ్ స్లాట్స్ తగ్గాయి. డిమాండ్ సేమ్ గా ఉంటే లేదా పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. ఇది స్కానిటీ క్రియేట్స్ ప్రీమియం అనే బేసిక్ రూల్. బిగ్ బ్రాండ్స్ వాళ్ళకి టీవీ రీచ్ కావాలి. వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళు మోర్ పే చేస్తారు. అంటే ఛానల్స్ కి పర్ మినిట్ రెవెన్యూ పెరగచ్చు. కానీ స్మాల్ మరియు మీడియం బిజినెస్ కి టీవీ ఆఫర్ చేయడం హార్డర్ అవుతుంది. ఒక లోకల్ జ్యువెలరీ షాప్, ఒక రీజనల్ బ్రాండ్, ఒక గ్రోయింగ్ స్టార్ట్అప్ వాళ్ళకి టీవీ స్లాట్ ప్రైస్ పెరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? డిజిటల్ కి వస్తారు. యూట్యూబ్ కి, ఇన్స్టాగ్రామ్ కి, ఓటీటీకి వస్తారు. డిజిటల్ కి ఇంపాక్ట్, మీకు ఆపర్చునిటీ. ఇప్పుడు టీవీలో స్లాట్ ప్రైస్ పెరిగింది అంటే స్మాల్ బిజినెస్ డిజిటల్ లో అడ్వర్టైజ్ చేయడం రిలేటివ్లీ చీపర్ మరియు స్మార్టర్ అవుతుంది. ప్రిసైజ్ టార్గెటింగ్, మీ ఎగ్జాక్ట్ కస్టమర్ కి మాత్రమే యాడ్ చూపించవచ్చు. టీవీలో హైదరాబాద్ అంతటికి యాడ్ వేస్తే డిజిటల్ లో హైదరాబాద్ లో 25 to 35 ఇయర్స్ బిజినెస్ ఓనర్ అయిన వాళ్ళకి మాత్రమే వేయవచ్చు. అది పవర్ ఆఫ్ డిజిటల్. తెలుగు, తమిళ్, కన్నడ రీజనల్ డిజిటల్ కంటెంట్ కి డిమాండ్ పెరుగుతుంది. బ్రాండ్స్ కి రీజనల్ ఆడియన్స్ రీచ్ కావాలి. టీవీలో రీజనల్ రీచ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. డిజిటల్ లో తెలుగు మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ అఫోర్డబుల్ గా, ఎఫెక్టివ్ గా రీచ్ చేయగలరు. మీరు తెలుగులో కంటెంట్ చేస్తున్నారా? మీకు టైం వచ్చింది. బ్రాండ్స్ మీ దగ్గరికి వస్తాయి. బడ్జెట్ మీ దగ్గరికి వస్తుంది. మీరు మార్కెటర్ అయినా, స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా ఇప్పుడే డిజిటల్ కి షిఫ్ట్ అవ్వడం మొదలు పెట్టండి. టీవీ బడ్జెట్ ఉంటే దాన్ని యూట్యూబ్ యాడ్స్ కి మరియు మెటా యాడ్స్ కి మూవ్ చేయండి. షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయండి. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అలా. తెలుగు మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేట్ చేయండి. మీ యాడ్ పర్ఫార్మెన్స్ అవుతున్నాయా లేదా అని ట్రాక్ చేయండి. టీవీలో ROI మెజర్ చేయడం కష్టం. డిజిటల్ లో ఎవ్రీ రూపీ ట్రాక్ అవుతుంది. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఒక టీవీ ఛానల్స్ గురించి మాత్రమే కాదు, ఇది ఎంటైర్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్ ని మారుస్తుంది. బిగ్ బ్రాండ్స్ టీవీలో ఉంటాయి కానీ ఎక్కువ పే చేస్తాయి. స్మాల్ బిజినెసెస్ డిజిటల్ కి షిఫ్ట్ అవుతాయి. ఆడియన్స్ ఆల్రెడీ డిజిటల్ లో ఉన్నారు. మీరు మాత్రం టీవీతో స్టక్ అయి ఉంటారా? సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.